నమస్కారం. ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకోవటం, సరస్వతీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎందుకు పూజించాలో, ఆ రోజు సరస్వతీ పూజకున్న ప్రాధాన్యత ఏంటో వేదము, పురాణాలు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. మనకి వేదాల్లో ఏం చెప్పారంటే, దేవీం వాచమజనయంత దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలు వాగ్దేవిని, సరస్వతీదేవిని సృష్టించిన రోజు వసంత పంచమి. సృష్టించడం అంటే దేవతల ప్రార్థనల మేరకు దేవతలందరికీ సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. అందుకే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజించాలి. సరస్వతీదేవి సృష్టి ప్రారంభం నుంచే ఉంది. సృష్టి ప్రారంభం నుంచే ఉన్న సరస్వతీదేవి దేవతలందరి ప్రార్థనల మేరకు దేవతలకు దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. అందుకే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజించాలి. అలాగే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజించటం వెనుక ఇంకొక పౌరాణిక గాథ కూడా చెప్పారు. బ్రహ్మవైవర్త పురాణంలో ఆ గాథ చెప్పారు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడికి లోకపాలకుడు కావాలనే కోరిక కలిగింది. వెంటనే చతుర్భుజాలతో శ్వేత వస్త్రాలను, అంటే తెల్లటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి సరస్వతీదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సరస్వతీదేవిని పూజించాడు. అలా పూజించగానే సరస్వతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు దర్శనమిచ్చి లోకపాలకుడిగా అందరికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగే వరాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అలా సరస్వతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకు దర్శనమిచ్చి లోకాలన్నింటిలోకి అత్యంత శక్తివంతుడయ్యే శక్తిని కృష్ణుడికి అనుగ్రహించిన రోజు వసంత పంచమి. అంటే కృష్ణుడి ముందు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం గోలోకంలో రాధాదేవి ముఖం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించిందని చెప్పారు. కాబట్టి వసంత పంచమి అంటే దేవతలందరి కోరిక మేరకు దేవతలకు సరస్వతీదేవి దర్శనమిచ్చిన రోజు, శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణప్రతిష్ఠ చేసి సరస్వతీదేవిని ఆవాహన చేసుకున్నాక ప్రత్యేకమైన పూజ చేస్తే శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి. అందుకే అందరూ వసంత పంచమి రోజు సరస్వతీదేవిని అర్చన చేయాలి. వసంత పంచమి సందర్భంగా అందరూ తప్పకుండా సరస్వతీ కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరుంది. సరస్వతీ కవచం ఎంత గొప్పదో కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. ఒకానొక సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువు అయినటువంటి వైశంపాయనుణ్ణి ఒక విషయంలో ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడి కోపం వచ్చి యాజ్ఞవల్క మహర్షిని నీవు నేర్చుకున్న విద్య మొత్తం మర్చిపోవాలని శాపం ఇస్తాడు. యాజ్ఞవల్క మహర్షి నేర్చుకున్న విద్యలు మొత్తం మర్చిపోతాడు. అప్పుడు యాజ్ఞవల్క మహర్షి సూర్యుడి గురించి తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై యాజ్ఞవల్క మహర్షికి సరస్వతి కవచాన్ని ఉపదేశిస్తాడు. సూర్యుడు సరస్వతీ కవచాన్ని ఉపదేశించగానే యాజ్ఞవల్క మహర్షికి తాను కోల్పోయినటువంటి విద్యలన్నీ తిరిగి గుర్తుకు వచ్చాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే మేధాశక్తి, ప్రజ్ఞాపాఠవాలు, జ్ఞాపక శక్తి రావాలంటే వసంత పంచమి రోజు అందరూ సరస్వతీ కవచాన్ని చదవటం లేదా వినటం చేయాలి. దీనికి విశ్వజయం అని పేరుంది. వాల్మీకి మహర్షి కూడా ఈ సరస్వతీ కవచం చదవటం వల్లే అంత గొప్పవాడయ్యాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. మరి సరస్వతీ కవచం చదవటం వినటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి? సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్నైనా చదవటం లేదా వినటం చేయాలి. అది కూడా వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే సరస్వతీదేవిని అర్చన చేసేటప్పుడు సరస్వతీదేవికి సంబంధించిన ఒక సులభమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ సులభమైన మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమః. ఐం అంటే సరస్వతీదేవి బీజాక్షరం. ఐం అనే అక్షరం ఎక్కడుంటుందో అందులో సరస్వతీదేవి కూర్చొని ఉంటుంది. అందువల్ల ఓం ఐం సరస్వత్యై నమః అనే మంత్రం చదువుకున్నా కూడా వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. సరస్వతీదేవికి అర్చన ఎలా చేయాలంటే సరస్వతీదేవికి సంప్రదాయ గ్రంథాల ప్రకారం 9 ఒత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం. కాబట్టి గృహంలో సరస్వతీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. సర్వశుక్లా సరస్వతి అన్నారు. తెలుపు రంగు ఇష్టం కాబట్టి తెల్ల పుష్పాలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకోండి. అలాగే నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము, తెల్ల బెల్లము ఇలాంటి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరి, లేత కొబ్బరి బోండా నీళ్లు, చెరకు ముక్కలు, తేనె సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించిన సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విద్యార్థులందరూ చదువులో బాగా రాణించాలంటే పిల్లల తల్లిదండ్రులు వసంత పంచమి రోజు ఒక చిన్న పరిహారం చేయాలి.
ఆ పరిహారం ఏంటంటే, ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని తండ్రి 108 సార్లు చదివి ఆ నీళ్లు పిల్లల చేత తాగించాలి. గ్లాసులో నీళ్లు తీసుకొని నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రం 108 సార్లు చదవాలి. ఈ మంత్రం చదివేటప్పుడు నీళ్ల మీద వేళ్ళు తాకుతూ ఉండాలి. అలా మంత్రజపం పూర్తయ్యాక ఆ నీళ్లు పిల్లల చేత తాగించినట్లయితే పిల్లలకి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల అఖండ మేధాశక్తి, జ్ఞానప్రాప్తి కలుగుతాయి. అలాగే సరస్వతీదేవి 4 శక్తుల రూపంలో ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 శక్తుల రూపంలో ఉంటుంది. పరా అంటే మనం మాట్లాడాలి అనుకునే భావనను పరాశక్తి అంటారు. పశ్యంతి అంటే ఆ మాట్లాడాలనే భావన ఒక మాటల కూర్పులాగా వస్తే దాన్ని పశ్యంతి శక్తి అంటారు. ఆ మాటల కూర్పుకి ఒక భావం వస్తే దాన్ని మధ్యమా శక్తి అంటారు. అలా మాటల కూర్పుకి భావం వచ్చాక మన నోట్లో నుంచి మాట బయటికి వస్తే దాన్ని వైఖరి శక్తి అంటారు. అంటే మనం ఒక మాట మాట్లాడాలంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 సరస్వతీ శక్తుల సంయోగం కలిసి రావాలి. అంతటి అద్భుతమైన శక్తిని ప్రసాదించే సరస్వతీదేవి అనుగ్రహం కలగటానికి వసంత పంచమి సందర్భంగా ఏ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఐం సరస్వత్యై నమః. అలాగే తండ్రి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని నీళ్ల మీద అరచేయి ఉంచి ఏ మంత్రం చదివి ఆ నీళ్లు పిల్లల చేత త్రాగిస్తే పిల్లలు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందుకుంటారు. అఖండ మేధాశక్తి, జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఐం వాణ్యై స్వాహ మంత్రజపం చేయండి. సరస్వతీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కండి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.